గురుచరణం భవహరణం శరణహృదాభరణమాత్మసుఖకరణం మరణభయాదుత్తరణం తరుణారుణకిరణవరణమహమీడే. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. మహావాక్యాల్లో ఉన్నటువంటి శ్రీకృష్ణ సాందీప ప్రశ్నోత్తరావళి అని ఒక చిన్న అంశం పెట్టారు. దాన్ని తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు ప్రశ్న వేస్తున్నాడు గురుదేవుల్ని. ఎప్పుడు మనం కృష్ణుడిని ప్రశ్నిస్తే కృష్ణుడు సమాధానం చెప్పటం విన్నాం. అంటే అర్జునుడు కానీ ఎవరైనా ఆయన్ని ప్రశ్నిస్తే ఆయన కృష్ణుడు సమాధానం చెప్పటం విన్నాం. కానీ ఈరోజు కృష్ణుని ప్రశ్నలు గురుదేవుని వెయ్యటం, గురుదేవులు చెప్పటం. గురుదేవులు ఎవరు అంటే సాందీప మహర్షి. ఈ విధంగా మనం తెలుసుకుందాం. కృష్ణుడు అడుగుతున్నారు, శ్రీ గురుదేవా విద్యలకు అంతమేది అని అడిగారు. విద్యలకు అంటే విద్య ఎప్పటికీ అంతమవుతుంది. ఏదైనా అనంతం అనంతం అని చెప్తారు కదా, విద్య కూడా అనంతమైనదే. కానీ దేనికైనా అంతం అనేది ఒకప్పటికి ఉంటుంది కదా. విద్యలకి అంతం ఎక్కడా అని కృష్ణ పరమాత్మ సాందీపుని గురుదేవుల్ని అడిగారు. సాందీపు గురుదేవులు చెప్పిన సమాధానం ఏమిటి అంటే, ఓ శిష్యాగ్రణే, బ్రహ్మ విద్యతో విద్యలన్నీ పరిసమాప్తి అవుతాయి అని చెప్పారు. అంటే శిష్యుల్లో అగ్రగణ్యుడు కృష్ణుడు. సాందీప మహర్షి శిష్యుల్లో ప్రథముడు అగ్రగణ్యుడు అయినటువంటి కృష్ణుడిని సంబోధిస్తూ సమాధానం చెప్పారు. ఏమి సమాధానం? బ్రహ్మ విద్యతో విద్యలన్నీ కూడా పరిసమాప్తి అవుతాయి అని. విద్యలంటే మరి ఆ జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానము కూడా అనంతమైనది. అనంతమైనటువంటి ఆ జ్ఞానములో పరమాత్మ యొక్క పరబ్రహ్మము యొక్క స్మృతి, ఆయన యొక్క లక్షణాలు, మరి ఆ పరబ్రహ్మమును చేరేటువంటి మార్గాలు అన్నీ తెలుసుకుంటే పూర్తి, అంటే ఆ బ్రహ్మ విద్యతో పూర్తి అవుతుంది అని చెప్పారు. మరి అది ఆ పరబ్రహ్మను తెలుసుకున్నంత మాత్రాన బ్రహ్మ విద్య పూర్తి అయ్యింది అని అనుకోవటానికి వీలేదు. తెలుసుకోవటం కాదు, ఎప్పుడైనా అనుభవానికి వస్తేనే ఏదైనా పరిపూర్ణమైనట్టు. అంతేగాని తెలుసుకున్నంత మాత్రాన పరిపూర్ణత రాదు. అందుకని మరి ఆ పరబ్రహ్మము యొక్క బ్రహ్మ విద్య ద్వారా పరబ్రహ్మమును తెలుసుకుని ఆ మార్గాన్ని అనుసరించి ఆ మార్గంలో ప్రయాణం చేసి కృతకృత్యులు అయి పరబ్రహ్మను చేరినప్పుడే అది పూర్తవుతుంది. మరి చేరే వరకు కావాల్సిందే కదా, అనుభవం అయ్యే వరకు సాధన మరి చెయ్యాలి. ఆ సాధన కూడా విద్యలో భాగమే కదా. ఇప్పుడు మనం ఏదైనా వంటకం అనుకోండి, మనం అది ఎలా చేయాలి ఏమిటి అని అడిగాం. బాగుందని అడిగితే వాళ్ళు చెప్పారు. అది మనం చేసుకు తింటే మళ్ళా ఆనందాన్ని పొందినట్టు. తెలుసుకున్నంత మాత్రాన తిన్న అనుభవం రాదు మళ్ళీ మనకి. మరి అటువంటి దాన్ని తీసుకొచ్చి మామూలుగా బాహ్యంగా ఉండేటువంటి విషయాలకే మరి అది సాధన చేసి మరి కష్టపడి అవన్నీ సమకూర్చుకొని
మరి ఆ వంటకాన్ని చేసుకుని తిన్నప్పుడే అది అనుభవానికి వస్తుంది, పరిపూర్ణం అవుతుంది. అట్లాగే బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నంత మాత్రాన పరిపూర్ణం అయినట్లు కాదు. బ్రహ్మ విద్య ఎప్పుడు పూర్తవుతుందంటే తాను బ్రహ్మం అయినప్పుడే బ్రహ్మ విద్య పరిపూర్ణమైనట్టు. అందుకని అప్పటికి విద్య పరిసమాప్తి అవుతుంది. ఆ పరబ్రహ్మ స్వరూపుడు తాను అయినప్పుడే ఆ బ్రహ్మ విద్య పరిసమాప్తి అవుతుంది. అయితే ఇంకొక ప్రశ్న కృష్ణ పరమాత్మ అడిగేటువంటి ప్రశ్న, మనోవృత్తి ప్రవాహానికి అంతం ఎక్కడా? ఈ మనస్సు ఎప్పుడూ చంచలంగా ఉంటుంది. దాని వృత్తి ఏమిటి అంటే చంచలత్వం, చపలత్వం. ఎక్కడ పడితే అక్కడ దాన్ని తిరగటం, ఎక్కడ పడితే అక్కడ దాన్ని పోగేసుకోవటం చేస్తాం. దాని వృత్తి అంటే ఆ చంచలత్వం ఎప్పుడు పోతుంది అని ప్రశ్న వేశారు. గురువుగారి సాందీప మహర్షి చెప్పిన సమాధానం, అగోచర పర్యంతము మనోవృత్తులు ప్రసరిస్తూనే ఉంటాయి. అగోచరము అంటే మన కంటికి కనపడనిది. కనపడనిది ఏది? పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము మన ఆ అగోచర పరబ్రహ్మాన్ని మనం అందుకునేంత వరకు మనోవృత్తులు ప్రసరిస్తూనే ఉంటాయి. అది ఆ బహిర్ముఖమైన మనస్సు ఎప్పుడు ప్రవృత్తులతోనే, దాని యొక్క లక్షణాలతోనే అది చంచలంతో, అది విపరీతమైన ఆ మనస్సు చంచలం, అది ఎప్పుడు అటు ఇటు ఊగుతూనే ఉంటుంది. చపలత్వము, చంచలత్వము అంటారు. అది స్థిరంగా ఒక్క నిమిషం కూడా ఉండదు. దాని వృత్తి, దాని లక్షణం అది. ఆ లక్షణం ఎప్పుడు పోతుంది అంటే మరి ఆ చంచలత్వము లేని స్థితి అయినటువంటి పరబ్రహ్మయందు లయించినప్పుడు, ఆ పరబ్రహ్మ జ్ఞానం పరిపూర్ణముగా పొందినప్పుడే ఆ మనస్సు యొక్క లక్షణం పోతుంది. లేకపోతే ఆ మనస్సు వృత్తి అలా ప్రవాహానికి అంతం ఉండదు. అది ఒక్క నిమిషం ఉన్నటువంటి ఆలోచన ఇంకో నిమిషం ఉండదు. ఒకటి చేసి అది అవ్వకుండా 100 కోరికలు, 100 ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అది అంతా కూడా నిలవాలి అంటే నిశ్చలమైన పరబ్రహ్మయందు నిలకడగా మనం ఉండగలిగినప్పుడే అది దాని ప్రవృత్తి పోతుంది. మళ్ళీ ఇంకొక ప్రశ్న కృష్ణుడు వేస్తున్నారు. శ్రీ సద్గురు ఉపదేశం అంటే ఏమిటి అని ప్రశ్నించారు. గురువైన సాందీపుని సమాధానం విందాం. ఏదైతే మనోవాక్కులకి అందకుండా రహస్యంగా దాగి ఉంటుందో దాన్ని తెలియచెయ్యటమే. అంటే మనస్సుకి, వాక్కుకి, కాయానికి ఏది అందదు. ఈ మనోవాక్కులకి మనస్సుకి మనస్సు అందుకోలేదు, వాక్కుకి అందదు. అటువంటి రహస్యంగా దాగి ఉన్నటువంటి ఆ పరబ్రహ్మను తెలియచేసేటువంటి ఆ చర్య ఉపదేశము. ఉపదేశము ద్వారా రహస్యంగా, అగోచరంగా ఉన్నటువంటి పరమాత్మను తెలియజేయటమే సద్గురువు యొక్క ఉపదేశము పరమార్థం. అందుకే ఆది విద్య, ఆధ్యాత్మిక విద్య, ఇది పరమాత్మ బ్రహ్మ విద్య అంటారు. ఈ పరబ్రహ్మను తెలుసుకునేంత వరకు ఈ విద్యను వదిలిపెట్టకూడదు. తెలుసుకోవటం కాదు, అనుభవానికి తెచ్చుకునేంత వరకు పరబ్రహ్మను అందుకుని
ఆ జీవన్ముక్తుడు అయ్యేంత వరకు సాధన చేసి సాధించి అనుభవాన్ని పొందాలి అని చెప్తూ ఇక్కడ శ్లోకం ఒకటి ఇచ్చారు. విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తికాంత మగోచరం ఉపదేశం రహస్యాంతం మౌనం నిర్వాసనం స్మృతం. విద్యాంతం ఎప్పుడు అంటే బ్రహ్మ విద్యే అంతం, అంటే బ్రహ్మ విద్యకు అంతం. వార్తికాంత అంటే మోక్షం. ఆ మోక్షం ఎప్పుడు అంటే ఈ బాహ్యమైనటువంటి మనకు కంటికి కనపడేటువంటి ఈ జగత్తంతా ఎప్పుడైతే కనపడకుండా పోతుందో అప్పుడే పరబ్రహ్మమే మన దృష్టిలో ఉంటుందో అప్పటి వరకు అప్పుడు వార్తికాంతం మనకు లభిస్తుంది. అంటే ఇవన్నీ కనపడకుండా ఉండాలంటే కళ్ళు మూసుకోవాలా? మరి కనపడకుండా ఎలా ఉంటాయి అంటే మనస్సు నిండా పరబ్రహ్మమును నింపుకుని అనుక్షణం అణువణువున ఉన్నటువంటి నిండి ఉన్న ఆ చైతన్యమూర్తి అయిన పరబ్రహ్మను దృష్టిలో పెట్టుకుంటే అప్పుడు వార్తికాంతం మన కరతలామలకం అంటారు, అలా మనకి అందుబాటులో ఉంటుంది. మరి ఉపదేశం రహస్యాంతం అంటే రహస్యం ఎప్పటికీ పూర్తవుతుందని ఉపదేశము చేత ఈ రహస్యమైన విద్యను తెలుసుకోవటమే అంతం. మౌనం నిర్వాసనం స్మృతం అంటే మౌనం నిర్వికారమైనటువంటి ఆ పరబ్రహ్మను పొందటమే మౌనానికి నిర్వచనం. అటువంటి ఈ కృష్ణ పరమాత్మకు తెలియక కాదు, కృష్ణ పరమాత్మ శిష్యుడిగా సాందీప మహర్షి దగ్గర ఉన్నప్పుడు శిష్యుడిగా వేసినటువంటి ప్రశ్నలు మన కోసం ఇక్కడ కృష్ణ పరమాత్మ వేశాడు. అక్కడ అర్జునుడికి మన కోసం ఆయన చెప్పాడు. ఇవన్నీ కూడా కృష్ణుడు సాందీపుని వేసిన ప్రశ్నలు, సాందీప మహర్షి గురువు గారైన సాందీప మహర్షి చెప్పిన సమాధానములు ఈరోజు మనం తెలుసుకున్నాం. సద్గురు అర్పణం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ